వివేకానంద. ఆ పేరే మన భారత జాతికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి వాక్కు ఒక అమృత వాక్కు. అటువంటి యతివరేణ్యుని జయంతి సందర్భంగా ఈ విశిష్ట పురస్కారం తీసుకోవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఈ పురస్కారం మా బాధ్యతని ఇంకా పెంచింది. ఇంకా నిబద్ధతతో జాగ్రత్తగా సర్వీస్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి వివేకానందులు వారు చెప్పింది, ప్రతి ఏజ్ గ్రూప్ని, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నవారు వారు ఎప్పుడన్నా ఇన్స్పైర్ కావాలంటే వారి మెసేజెస్ చదివితే చాలు, ఇన్స్పైర్ అవుతాము. ప్రస్తుత రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ స్వామీజీ మన మెడికల్ ఫీల్డ్లో ఉండేవారి గురించి వారిని కలిసినప్పుడు ఇది చెప్పేవారండి. ముఖ్యంగా అదేంటంటే, రోగి దేవోభవ, దరిద్ర దేవోభవ. ప్రతి రోగి కూడా మీరు ఒక గాడ్ లాగా, లేకపోతే గాడ్ రిప్రజెంటేటివ్ లాగా ట్రీట్ చేయమని ఆయన మార్గదర్శకం చేసేవారు. అటువంటి మహానుభావుని ఆశీస్సులతో, ఇన్స్పిరేషన్తో మేమందరం ఉట్టాభక్తిగా మేము చేయగలిగింది చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరే, ఈ సందర్భంగా మీరు గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇచ్చారు కదా, సో గవర్నమెంట్ వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారని ఎలా గుర్తించారు? అది మదర్స్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క గొప్పతనం అండి. వారే ఫోన్ చేశారు. వారే ఫోన్ చేసి మల్లికార్జునరావు గారు ఇలాగా పిలిచారు, తప్పకుండా వారికి రమ్మన్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియపరుచుతున్నాం మమ్మల్ని గుర్తించినందుకు. జనరల్ సోషల్ సర్వీస్ అంటే వాళ్ళే అమౌంట్ పెట్టుకొని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళు లేదండి, అసలు పేదవాళ్ళకి సేవ చేయటం అలాంటి సోషల్ కానీ ఇలాగ సెక్టర్లో డాక్టర్లకు వాళ్ళకు మీరు ఇవ్వటం పైన. సో ఇది యాక్చువల్గా మాలాంటి వారికి అవార్డు వారు ఇవ్వటము మా బాధ్యతను మరింత పెంచుతుందండి. అంతేకాకుండా స్వామి వివేకానందుల వారి గురించి ఈ యూత్ డే రోజు తీసుకోవటం, ఎస్పెషల్లీ యూత్కి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పే చిన్న ఏంటంటే, స్వామీజీ ఎప్పుడు ఎరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ మనకి ఇన్స్పిరేషను. సో ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశీస్సులతో నెక్స్ట్ జనరేషన్ ప్లస్ బాలలందరూ కూడా మీ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భారత జాతికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి.